హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో డిబి ఎంటిటీ ఎంట్రీ క్లాస్ గురించి చూద్దాం. సో ప్రీవియస్లో మనం వ్యాలిడేట్ ఎంట్రీలో డిబి ఎంటిటీ ఎంట్రీ అని ఇచ్చాం. దట్ మీన్స్ ఇక్కడ ఎంటిటీ ఎంట్రీ అనేది ఆబ్జెక్ట్. సో ఇది స్టూడెంట్ ఎంట్రీ అంటే స్టూడెంట్ అనే ఎంటిటీ. సో ఎంటిటీ ఎంట్రీ డాట్ ఎంటిటీ ఈజ్ స్టూడెంట్ అని తీసుకున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ డిబి ఎంటిటీ ఎంట్రీ ఆబ్జెక్ట్ అనేది లైక్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో యాక్చువల్గా ఈ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఎంటిటీ తీసుకుంటామో దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ది డిబి ఎంటిటీ ఎంట్రీ క్లాస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ ఇన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. In entity framework, this class is useful in retrieving various information about an entity. సో ఏదైతే మనం ఎంటిటీ డిక్లేర్ చేస్తున్నామో ఆ ఎంటిటీకి సంబంధించిన వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది రిట్రీవ్ చేస్తుంది. రైట్. సో యూ కెన్ గెట్ an instance of DB entity entry type of a particular entity by calling the entry method on the DB context object by passing the entry. సో ఇక్కడ ఎంటిటీని మనం పాస్ చేస్తాం. సపోజ్ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్. సో డిబి ఎంటిటీ ఎంట్రీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అండ్ కాంటెక్స్ట్ డాట్ ఎంట్రీ సపోజ్ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్. సో ఈ స్టూడెంట్కి సంబంధించి ఇది డిబి ఎంటిటీ ఎంట్రీని మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఆ ఎంటిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది. దట్ మీన్స్ మనం చేంజెస్ చేస్తే ఈ ఎంటిటీ మీద ప్రీవియస్ వాల్యూస్ ఏముంది అండ్ నెక్స్ట్ అప్డేటెడ్ అయిన తర్వాత దాని వాల్యూస్ ఏముంది అనేది కూడా మనకి ఇక్కడ ఈ స్టూడెంట్ ఎంటిటీ లైక్ ఈ డిబి ఎంటిటీ ఎంట్రీ ఆబ్జెక్ట్ హోల్డ్ చేస్తున్నాం ఆ డేటాని. సో ది డిబి ఎంటిటీ ఇన్స్టాన్స్ ఇన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ allows us to access the entity state and the current and original values of the properties of a given entity. సో ఆ ఎంటిటీ యొక్క ఎంటిటీ స్టేట్ని యాక్సెస్ చేస్తుంది అండ్ యాక్సెస్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది అండ్ అలానే కరెంట్ అండ్ ఒరిజినల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. సో ప్రోగ్రాంలోకి వెళ్దాం. సో ప్రీవియస్ ఇది రిమూవ్ చేస్తున్నా అండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా. సో డిబి కాంటెక్స్ట్ డాట్ స్టూడెంట్స్ డాట్ ఫైండ్ వన్. సో వన్ అనే స్టూడెంట్ ఐడి 1 అని చెప్పేసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం చేంజ్ చేస్తున్నాం ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ మోడిఫైడ్. ఇన్ ది సేమ్ వే లాస్ట్ నేమ్ కూడా మోడిఫై చేద్దాం. రైట్. సో లాస్ట్ నేమ్ మోడిఫైడ్ అండ్ నా డిబి ఎంటిటీలోకి మనం ఈ ఎంటిటీని పంపిస్తామని అనుకున్నాం కదా, లైక్ డిబి ఎంటిటీ ఎంట్రీలోకి. సో నేను డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా ఏం చేస్తున్నాం, వేర్ అనే కీవర్డ్ ఇస్తున్నాం. సో మనం చూద్దాం. సో స్టూడెంట్ ఎంట్రీ, రైట్, స్టూడెంట్ ఎంట్రీ అని తీసుకున్నాం. సో ఆ టైప్ రిటర్న్ చేసే టైప్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో డిబి కాంటెక్స్ట్ డాట్ ఎంట్రీ స్టూడెంట్ ఆబ్జెక్ట్, మనం ఏదైతే స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో అది. సో ఇక్కడ చూడండి, ఇది డిబి ఎంటిటీ ఎంట్రీ స్టూడెంట్ ఎంటిటీ. సో స్టూడెంట్ ఎంటిటీ అనేది నాకు ఇక్కడ ఏమైంది, ఇక్కడ డిబి ఎంటిటీ ఎంట్రీ అయింది. క్లియర్ అంటే వేర్ టైప్. సో వేర్ ప్లేస్లో నాకు అది రిటర్న్ టైప్ ఇది అయింది అనమాట. క్లియర్. సో అందుకని ఫస్ట్ వేర్ తీసుకొని చూపించాను మీకు డైరెక్ట్గా. క్లియర్. అండ్ నా ఎంటిటీ ప్రాపర్టీ వాల్యూస్ మనం ఇక్కడ చేద్దాం. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ entity property values. So iterate చేద్దాం. For each
ప్రాపర్టీస్ అన్నాం కాబట్టి జస్ట్ నేమ్ తీసుకుంటున్నాను. నేమ్. సో ఈ స్టూడెంట్ ఎంటిటీలో స్టూడెంట్ ఎంట్రీ డాట్ కరెంట్ వాల్యూస్ డాట్ ప్రాపర్టీ నేమ్స్. కరెంట్ వాల్యూస్ ప్రాపర్టీ నేమ్స్ తీసుకున్నాం, రైట్? సో వాటి స్టేట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇక్కడ, రైట్? సో వేర్ ఒరిజినల్ వాల్యూ స్టూడెంట్ ఎంట్రీ డాట్ ఒరిజినల్ వాల్యూ ఆఫ్ నేమ్. ఇక్కడ నేమ్ తీసుకుంటాం కదా, రైట్? ఇన్ ది సేమ్ వే కరెంట్ వాల్యూ స్టూడెంట్ ఎంట్రీ డాట్ కరెంట్ వాల్యూ ఆఫ్ నేమ్, రైట్? కన్సోల్ డాట్ రైట్ లైన్. ఇక్కడ వాల్యూస్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ వాల్యూ మనం ఏదైతే మెన్షన్ చేసాం, రైట్? ఇన్ ది సేమ్ వే కరెంట్ వాల్యూ, రైట్? సో ఒకసారి రన్ చేద్దాం చూడండి. ఎంటిటీ ప్రాపర్టీ వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ వాల్యూ 1, కరెంట్ వాల్యూ 1. దట్ మీన్స్ ఐడి ఒరిజినల్ వాల్యూ మనం చేంజ్ చేసింది ఏంటి? ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఒరిజినల్ వాల్యూ పోయింది. నెక్స్ట్ కరెంట్ వాల్యూ మాడిఫైడ్. నెక్స్ట్ ఒరిజినల్ వాల్యూ అంటే లాస్ట్ నేమ్ ఇది, అండ్ current value changed, and this original value, that means this is స్టాండర్డ్ ఐడి. సో దిస్ ఇస్ స్టాండర్డ్ ఐడి. మనం చేంజ్ చేసింది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ డిబి ఎంటిటీ ఎంట్రీ అనేది ప్రీవియస్ వాల్యూ అండ్ ప్రెసెంట్ మనం చేంజ్ చేసిన వాల్యూ, రెండు వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. క్లియర్? సో వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటిటీకి సంబంధించి ఈ డిబి ఎంటిటీ ఎంట్రీ అనే క్లాస్ హోల్డ్ చేస్తుంది. క్లియర్? సో అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.